మీ భవిష్యత్తుకు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడిగా మీలో ఒకడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం. ఆనాటి కొమరం భీముడు కావచ్చు, మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, మలితరం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కావచ్చు, ఈనాడు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటాలు. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాధ్యత. ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది. ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావ దారిద్ర్యమో, వాళ్ళ అవగాహన లోపమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిసిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు. ఒక ఉపాధి హామీ కూలి కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు,